మార్కు శుభవార్త 4వ అధ్యాయములో 36వ వచనము వాక్యము ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయము మార్కు శుభవార్త 36వ వచనము వాక్యము ధ్యానం చేసుకుందాం. అంతటా శిష్యులు జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయేది. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఒక్కసారి వాక్యమును ధ్యానము చేయండి. వాక్యములో చాలా చక్కని మాట ఉంది. శిష్యులు ప్రభువును తమతో పాటుగా పడవలో తీసుకుని వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు శిష్యులు? ప్రభువును తమతో పాటుగా పడవలో తీసుకెళ్తున్నారు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వాక్యం 37 చదవండి. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవలు చిందరవందర చేయుచు ఆ పడవను ముంచి వేయుచున్నట్లుగా ఉండెను. పడవలో శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అవునా కదా? శిష్యులతో పాటు యేసు ప్రభు ఉన్నారు. మీ జీవితంలో యేసు ప్రభు ఉన్నారా? పడవను తీసేసి అక్కడ మీ జీవితాన్ని పెట్టండి. పడవ ప్రయాణంలో ప్రభువుతో పాటు శిష్యులతో పాటు ప్రభువు ఉన్నారు. మీ జీవిత ప్రయాణంలో మీతో పాటు ప్రభువు ఉన్నారా? ఆ పడవ ప్రయాణం బదులుగా మీ జీవిత ప్రయాణం అనుకోండి. ఇక్కడ ఒక్కసారి ఆ మాటను మరలా అర్థం చేసుకుంటే, శిష్యులు ప్రభువును వారి వెంట తీసుకుని వెళ్ళారు అని వాక్యం అంటున్నారు. మీరు ప్రభువుని మీ జీవిత ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నారా? ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా? ప్రభువుని విడిచిపెట్టి ఉండాలనుకుంటున్నారా? ప్రభువుతో పాటుగా ఉండాలనుకుంటున్నారా? ఆలోచన చేయండి. రండి అంటూ ప్రభువుని పిలుచుకొని వెళుతున్నారు శిష్యులు వారి పడవ ప్రయాణంలో. మన జీవిత ప్రయాణంలో కూడా ప్రతిరోజు మనతో పాటుగా ప్రభువుని మనం తీసుకుని వెళ్ళాలి. ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడికి పయనమైనా కూడా, తండ్రి యేసయ్యా నువ్వు నాతో పాటు ఉండయ్యా, నాతో పాటు రమ్మయ్యా, నా జీవిత ప్రయాణంలో నీవు నాకు తోడుయ్యా అని మనం అనగలగా ప్రభువుని తీసుకుని వెళ్ళాలి. ఒక్కడమే వెళ్ళలేము, ఒక్కరమే పయనము సాగించలేము. అది మంచి పయనము కానేరదు. అలా ఒక్కరమే ఉంటే ప్రయాణము బాగోదు, జీవితము కూడా బాగోదు. అందుకే శిష్యుల వలె మనము కూడా ప్రతిరోజు మన జీవిత ప్రయాణంలో యేసయ్యా మాతో పాటు ఉండయ్యా, మాతో పాటు రమ్మయ్యా అంటూ ప్రభుని పిలవాలి. మన జీవితంలో ప్రభువును తీసుకొని వెళ్ళాలి. రెండవది, చాలా మంది అంటుకుంటారు, నేను ప్రార్థనకి వెళుతున్నా, పూజలో పాల్గొంటున్నా, భక్తిగా ఉంటున్నా, మంచిగా ఉంటున్నా, యేసు ప్రభుని బిడ్డగానే ఉంటున్నా, యేసయ్య నాకు తోడుగా ఉన్నా కూడా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఈ ఇబ్బందులు అని ఆలోచన చేస్తూ, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నువ్వు భరించలేనప్పుడు ఇక నా వల్ల కాదు అని అనుకుంటా. ఒంటరిగా ఉన్నాను, ప్రభువు నన్ను చెయ్యి విడిచాడు అని అనుకుంటా. ప్రభువే నాకు వద్దు అనుకుంటా. ప్రార్థనతో ప్రభు వద్దు, అసలు ప్రభు ఉన్నాడా లేదా, ఉంటే నా జీవితంలో ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తూ ఉంటాం. చాలా మంది అటువంటి కష్టం
కష్టకాలంలో భరించలేని బాధలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి ప్రభువుని ఎక్కడో దూరముగా ఉంచి ఒంటరి ప్రయాణం సాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభు ఎప్పుడైనా నేను మీకు తోడుగా ఉంటే మీకు కష్టము రాదు, బాధ రాదు, ఇబ్బంది రాదు అని చెప్తారా? ఎప్పుడైనా నేను సిలువ మోస్తున్నా, నన్ను అనుసరింపబోలు వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపాలి అన్నాడే తప్ప సిలువలు ఉండదు, పూలపాన్పు ఉంటుంది, నాతో వస్తే పూలపాన్పు మీద నడిపిస్తానని ప్రభు ఎప్పుడన్నా అన్నాడా? మొదటిగా మనం ఈరోజు నేర్చుకోవలసింది మన జీవిత ప్రయాణంలో ప్రభువు మనకి తోడుండాలా. రెండవది, ప్రభువు ఉన్నాడు కాబట్టి, ప్రార్థనకు వెళ్తున్నాను కాబట్టి, క్రైస్తవ బిడ్డని కాబట్టి నాకు కష్టము రాదు, ఇబ్బంది రాదు, సమస్యలు రావు అని అనుకోకూడదు. చిన్న ఉదాహరణ ఏంటయ్యా అంటే 37వ వచనంలో ఒక మాట చదవండి. ఏమవుతుంది? అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయించు, పడవను ముంచివేయినట్లుగా ఉండెను. తుఫాను వచ్చిందా లేదా? వరద వచ్చిందా లేదా? పెద్ద పెద్ద అలలు వచ్చాయా లేదా? పెద్ద గాలి వచ్చిందా లేదా? పడవలోకి నీళ్ళు వచ్చాయా లేదా? పడవను ముంచివేసేటట్లుందా లేదా? ప్రభు వాళ్ళతో ఉన్నాడుగా, మరి తుఫాను రాకూడదుగా, వరద రాకూడదుగా, వాళ్ళ కష్టం రాకూడదుగా, నీళ్లు పడవలోకి రాకూడదుగా, వాళ్ళకి ఇబ్బంది రాకూడదుగా, పడవల నీళ్ళు ముంచేయకూడదుగా. ప్రభు నాతో ఉన్నాడుగా. ప్రభు వాళ్ళతో ఉన్నాడని తుఫాను ఆగిందా? వరద ఆగిందా? అలలాగాయా? పెద్ద గాలి రావడం ఆగిందా? నీడలు పడవలోకి రావడం ఆగాయా? ప్రభు మనతో ఉన్నాడుగా. మరి ఇక్కడ మనందరం కూడా నేర్చుకోవలసింది, ప్రభువు నీతో ఉన్నంత మాత్రాన నీకు కష్టము రాదని కాదు, ప్రభువు నీతో ఉన్నంత మాత్రాన నీకు సమస్య ఉండదని కాదు, బాధలు రావని కాదు బిడ్డ, బాధలు రావని కాదు. ప్రభు వాళ్ళతో ఉన్నా కూడా తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, అలలు వచ్చాయి, నీళ్లు పడవలోకి వస్తున్నాయి, వాళ్ళు భయపడ్డారు. భయపడి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? 35వ వచనం ఏమన్నారు? అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాచి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి, గురువా, తమ ఏమాత్రము విచారము లేనట్టుగా ఉన్నది, మేము ఇక్కడ చచ్చిపోతున్నామయ్యా, నువ్వు పట్టించుకోవా, నువ్వు పట్టించుకోవా, మేము చచ్చిపోతున్నామయ్యా, అసలు నీకు బాధ లేదే, హాయిగా నిద్రపోతున్నావు, ప్రశాంతంగా ఉన్నావు, నిన్ను నమ్ముకుని వచ్చిన మేము ఇంత కష్టంలో, ఇంత బాధలో, ఇంత చచ్చిపోయేటట్టున్నామయ్యా, పట్టించుకోవేంటయ్యా? పెట్టుకోండి బిడ్డలారా, ప్రభు మనతో ఉన్నాడని మనం ప్రార్థన పెడుతున్నామని క్రైస్తవ బిడ్డలని కష్టము రాకుండా ఉండదు అనే దానికి నిదర్శనం. కానీ ప్రభు వాళ్ళు నా కష్టం నుండి కాపాడాడా లేదా? కాపాడాడా లేదా? ఎందుకు కాపాడాడు? నిద్రపోతున్న ప్రభుని లేపేవాడు, లేపి, ప్రభు ఏంటయ్యా నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, ఇక్కడ కష్టంలో ఉన్నావు, చచ్చిపోయేటట్టున్నావు, బాధలో ఉన్నావు, లేదయ్యా నీకు అసలు మాత్రం పట్టట్లేదేంటి? ప్రభుని నిద్రలేపారు, వాళ్ళ ప్రార్థనతో నిద్రలేపారు, ప్రభుని అడిగారు, వాళ్ళని కాపాడేందుకు అడిగారు. నువ్వు ప్రభుని నిద్రలేపుతున్నావా? ప్రభుని అడుగుతున్నావా? నన్ను ప్రార్థిస్తున్నావా? కష్టము రాకుండా ఉండదు, బాధ రాకుండా ఉండదు, ఇబ్బంది రాకుండా ఉండదు, సమస్య రాకుండా ఉండదు. వాక్యము చాలా చక్కగా అంటున్నటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో వాక్యము అంటూ ఉన్నటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయం 11వ వచనం వాక్యం అంటుంది, మానవులకు
సాధారణము కాని ఏ శోధనయు మీకు కలగలేదు. ఏదైనా దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తిని మించి శోధింపనీయడని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటూ ఉందండి, మానవులకు సాధ్యము కాని ఏ శోధనలు కూడా మానవులకు ఇవ్వబడదు. నీ శక్తికి మించేటువంటి శోధన ఇవ్వడట, నీవు భరించలేనటువంటి ఎటువంటి బాధ ఇవ్వడట, నీవు మోయలేనటువంటి ఏ భారము నీ ఎత్తి మీద పెట్టడట. నీ శక్తికి మించి శోధన, వేదన, కష్టము, బాధ, ఇబ్బంది నేను ఇవ్వను. అలా ఒకవేళ నేను ఇస్తే కనుక నేను ఆ కష్టం నుండి బయటకు తీసుకువచ్చేది మళ్ళీ నేనే అంటున్నాడు. ప్రభువు నమ్మదగినవాడట, ప్రభువు నమ్మదగినవాడు. నీ శక్తికి మించిన కష్టం నీకు ఇవ్వను బిడ్డ. ఒకవేళ నీవు మోయలేని శక్తి, మోయలేని కష్టం, మోయలేని బాధ, మోయలేని సమస్య నీ ఎత్తి మీద ఉంటే చెప్పు, నేను నమ్మదగిన వాడను, రా, నన్ను తట్టి లేపో, అడుగు, ప్రార్థించు, నీ కష్టాలను నే కడతీరుస్తాను, నీ బాధను నే తీరుస్తానంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, తాళం కప్ప చేసిన వాడే తాళం చెవి కూడా చేస్తాడు. పెద్ద లాకర్ అయి ఉండొచ్చు, బ్యాంకు లాకర్ అయి ఉండొచ్చు, ఆ లాకర్ని తీయడానికి కూడా ఒక కీ ఉంటుంది. తాళం కప్ప ఒక్కటే చేసి తాళం చేయలేకపోతే ఏమైంది? తాళం వేయవా? తాళం వేయాలన్నా తీయాలన్నా తాళం చేయకుండా, లాకర్ వేయాలన్నా తెరవాలన్నా తాళంగా. సమస్యలు ఇచ్చిన వాడు పరిష్కారం కూడా ఇస్తాడు. సమస్యలు ఇచ్చిన వాడు పరిష్కారం కూడా. నీ సమస్య ఎంత పెద్దదైతే గుర్తుంచుకో, అంతకన్నా గొప్పవాడు నా దేవుడు అని గుర్తుపెట్టుకో. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అంతకు మించిన వాడు నా యేసయ్య అని గుర్తుపెట్టుకో. ప్రభువు నమ్మదగినవాడే, ప్రభువు నమ్మదగినవాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రెండవ మాట, ప్రభు మనతో ఉన్నప్పుడు కష్టము రాదు, సమస్య రాదు, ఇబ్బందులు రావు అని మాత్రం అనుకో. వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయనను నమ్ముకుంటే దాని నుండి తప్పక నేను బయటపడేస్తానంటున్నాడు. బయట వేశాడా లేదా? 39వ వచనం ఏమంటుంది? 39వ వచనం ఏమంటుంది వాక్యం? అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అడిగి గొప్ప ప్రశాంతత కలిగెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి వాక్యం? వారు ప్రార్థించగానే, శిష్యులు అడగగానే ప్రభువు లేచి గాలిని గద్దించి సముద్రముతో శాంతింపుము అన్నాడు. గాలి ఆగిపోయింది. సముద్రపు అలలు కిరటాల వలె లేచిన అలలు ఆగిపోయాయి. సముద్రం శాంతించింది. తుఫాను ఆగిపోయింది. నీ జీవితమే ఒక పెద్ద తుఫాను ఉండవచ్చు. నీ జీవితంలో సమస్యల వంటి పెద్ద అలలు వస్తూ ఉండవచ్చు. కిరటాల వలె లేచిపడుతూ ఉండవచ్చు. నిన్ను ఇబ్బందులు కృంగతీస్తూ ఉండవచ్చు. నీ కష్టం నిన్ను కురుకుపోయేటట్టు చేస్తూ ఉండవచ్చు. నీ సమస్య నిన్ను కృంగతీసుకుంటూ ఉండవచ్చు. నీ కుటుంబ సమస్యలు నిన్ను ప్రభువు నుండి దూరం చేస్తూ ఉండవచ్చు. అయినా భయపడకు బిడ్డా, అయినా భయపడకు. నేను ఉన్నా కదా, నేను నమ్మదగినటువంటి దేవుడు నా చెంతకు రా. నువ్వు విడిచిపెట్టకు, నేను విడిచిపెట్టనంటున్నాడు. వాడి ప్రభువుని అడగనే లేచి గాలిని ఆపాడు, వరదలు ఆపాడు, అలలు ఆపాడు, సముద్రాన్ని సేదను. సముద్ర సమస్యనే తీర్చగలిగిన వాడు, అలలని ఆపగలిగిన వాడు, కాలునే శాంతింపజేసిన వాడు, వరదలు తుఫానుని ఆపగలిగిన వాడు నీ జీవితంలో వచ్చే ఇంటి చిన్నపాటి సమస్య తీర్చలేడా? నీ కష్టాన్ని కడతీర్చలేడా? నువ్వు నిజంగా ఆయన నమ్ముకొని ప్రార్థించి మొదలుపెట్టుకుంటే నీ సమస్య కడతీర్చడా? నీ సమస్యకు పరిష్కారం
ప్రకృతి ఆయన ఆగమంటే ఆగుతుంటే, సముద్ర పల్లె ఆగిపోతుంటే, ఇదంత నీ సమస్య ఎంత? ఇలాంటిదండి మన సమస్య. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనకు వచ్చినటువంటి కష్టములు, సమస్యల్లో, ఇబ్బందుల్లో మనం ఒక్కడమే ఉన్నాం, ప్రభు మనల్ని చెయ్యి విడిచాడనుకుంటున్నాం. చిన్న కథ చెబుతాం. ఒకసారి ఒక యువకుడు సముద్ర ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ముళ్ళు, గాజు పెంకులు, సీసాలు పగలగొట్టిన పెంకులు అక్కడ కనపడుతున్నాయి. ప్రభువా, ఈ సముద్ర ఒడ్డున ఇసుకలు నడుస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, సీసా పెంకులు గుచ్చుకుంటున్నాయి, గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. నాతో పాటు నువ్వు ఉన్నాయా? బిడ్డ, నీకు తోట నేను నడుస్తున్నా, భయపడుతున్నా. కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చి అనుమానంతో, ప్రభు నాతో పాటు నడుస్తున్నాడా లేదా వెనక్కి చూస్తే 2 అడుగులు కనపడుతుంది. అప్పుడు అనుకున్నాను, ఒకటి నాది, ఒకటి ప్రభుది. ఎక్కడ చూసినా 2 అడుగులు. మనం నడుస్తుంటే ఒకటి కనపడుతుంది కదా, అక్కడ 2 అడుగులు కనపడుతుంటే మా ప్రభు నాతో పాటు నడుస్తున్నాను. ఇంకొంచెం ముందుకి నాకు అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసాను. చూస్తే ఒక్కడికే కనపడుతుంది. ఏంటి ప్రభు, అక్కడ అంతా బాగున్నప్పుడు, ముళ్ళు, సీసా పెంకులు, గాజు పెంకులు ఏమీ లేనప్పుడు నాతో పాటు పక్కన నడిచాం. ఇక్కడికి వచ్చేసరికి ముళ్ళు కనపడుతున్నాయి, గాజు పెంకులు ఉన్నాయి, సీసా పెంకులు ఉన్నాయి. నేను నడవలేని మరో అనుకుంటుంటే ఈ సమయంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు చూడు, నన్ను అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయావు చూడు. ఈ పెంకుల్లో నన్ను గుచ్చుకుంటున్నాయి, రక్తం వస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, సీసా పెంకులు గుచ్చుకుని నడవలేకపోతుంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఎంత మోసం చేశావయ్యా? అప్పుడు ప్రభు ఆ యువకుడు విసుటిగా చూస్తున్నాడట. బిడ్డా, అక్కడ నీకు నా అవసరం లేదు, అందుకని నీ పక్కన నిలిచా. ఇక్కడ నువ్వు నడవలేకపోతున్నావు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, సీసా పెంకులు గుచ్చుకుంటున్నాయి, గాజు పెంకులు గుచ్చుకొని రక్తం వస్తుంది. నువ్వు నడిస్తే ఎక్కడ నీకు ముళ్ళు గుచ్చుకొని, గాజు పెంకులు గుచ్చుకొని, సీసా పెంకులు గుచ్చుకొని రక్తం వస్తుందని నేను నా అరచేతిలో ఎత్తి పట్టుకొని నేను నడుస్తున్నాను. ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంటున్నాయి, గాజు పెంకులు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, సీసా పెంకులు నాకు గుచ్చుకుంటున్నాయి. నువ్వు చూస్తున్న పాదం ఒక్క పాదం నీది కాదు, అది నాది. నువ్వు నడవట్లా, నేను నా చేతిలో ఎత్తి పట్టుకుని నేను మోస్తున్నా బిడ్డ. మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో నేనొక్కనే కష్టపడుతున్నా, నేను బాధను భరించలేకపోతున్నా, నాకెవ్వరూ తోడు లేడు. చివరికి ప్రభువు కూడా నన్ను విడిచిపెట్టారు, నేను ఒక్కనే ఈ భారాన్ని మోస్తున్నా అని మనం అనుకుంటున్నా. అసలు మోస్తున్నది భారం నువ్వు కాదు. ఆ బాధను మోయగలవా? ఆ బాధను భరించగలవా? ఆ సమస్యను పరిష్కరించగలవా? ఆ కష్టాన్ని గుర్తించుకోగలవా? నీ కష్టం ఆయన మోస్తున్నాడు, ఆ భారం ఆయన మోస్తున్నాడు. నువ్వు మోస్తున్నావు అనుకుంటావు, కానీ మోస్తుంది నువ్వు కాదు బిడ్డ, అది నువ్వు నమ్ముకున్న ప్రభువు నమ్మదగిన వాడు. నీ కష్టకాలంలో నీ భారాన్ని, నీ ఇబ్బందిని, నీ సమస్యను ఆయన మోస్తున్నాడు. ఆయన భుజాన వేసుకుంటున్నాడు. ఆయన ఎత్తు వేసుకొని నువ్వెక్కడ నలిగిపోతావు, నువ్వెక్కడ కృంగిపోతావు, నువ్వెక్కడ అన్ని కోరుకోలేకుండా పోతావు అని తన హస్తాలను నిన్నెత్తుకొని ఆ బరువు, ఆ బాధ్యత, ఆ భారం, ఆ నొప్పి, ఆ గాయం ఆయన భరిస్తున్నాడు బిడ్డ. తోడుండాలి. ఈ జీవిత ప్రయాణంలో ప్రభువుని తీసుకెళ్ళండి. ప్రభువుతో మీరు ఉండండి, ప్రభువు మీతో ఉండేటట్లు చేయండి. ప్రభువు ఉన్నాడు కాబట్టి కష్టం రాదు, సమస్య రాదు అనుకోకండి. ఆ సమస్య వచ్చినప్పుడే ప్రభువుని మరింత దగ్గరకండి. ఆ సమస్యను పరిష్కరించేది ప్రభువే, కష్టాన్ని కడతీర్చేది ప్రభువే అని తెలుసు.